మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు. అయినా కూడా రాయలసీమను పట్టించుకోలేదు. తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయ్యాక రాయలసీమలో ఉన్న బాధలన్నీ, రాయలసీమలో ఉన్న ప్రాంతంలో, పశ్చిమ ప్రాంతం, ఇటు పక్కన ఉన్న రాయలసీమ ఉన్న ఈ 4 డిస్ట్రిక్ట్స్లో కూడా ఎంత కరువు కాటకాలు, ఎప్పుడూ వర్షాలపైన ఆధారపడే ఈ రాయలసీమ, పంటలకు నోచుకొని ఈ రాయలసీమ, వలసలు ఎక్కువగా ఉన్న ఈ రాయలసీమ గురించి ఆలోచించి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది, మొదలుపెట్టడం జరిగింది. నిన్న తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ రాష్ట్రం గురించి మాట్లాడుతూ చివరిలో ఆయన ఒక మాట అన్నారు. రాష్ట్రంలో ఆయన మాట్లాడింది ఆయన రాష్ట్రం గురించి మేబీ మంచి అయి ఉండొచ్చు. తెలంగాణ రాష్ట్రం గురించి ఆయన ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఆలోచించడం మంచి అయి ఉండొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఆలోచించకుండా, రాయలసీమ గురించి ఆలోచించకుండా ఏ విధంగా, ఏ ఒప్పందంతో, ఏ విధంగా రాయలసీమ ప్రజలకి అన్యాయం చేస్తూ మాట ఇచ్చారు, ఆ ప్రాజెక్ట్ని ఆపగలిగారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ని ఏదైతే స్టార్ట్ చేశారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని ఏ విధంగా ఆపగలిగారు అనేది మటుకు ఈరోజు రాయలసీమలో ఉన్న